audio jungle. నేను ఎక్కడికి వెళ్ళినా నేను కోరుకునేది ఎప్పుడైనా సరే సినిమాల్లో కానీ చాలా అబ్బా ఎక్కడికి వెళ్ళినా నేను కోరుకునేది కూడా సినిమాల్లో నేను ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడన్నా రెచ్చగొట్టానా ఇన్ని సంవత్సరాల్లో మిమ్మల్ని ఎప్పుడన్నా రెచ్చగొట్టానా ఏదో నాకు తోచిన ఒక మంచి మాట చెప్పడానికి ప్రయత్నం చేశాను సినిమాలో అవునా కాదా దానికి కారణం కూడా నేను చిన్నప్పటి నుంచి ఎవరైనా చెప్తే ఒక మంచి మాట చెప్తే వాళ్ళు వెంట వెళ్తామని ఆశించేవాడిని పుస్తకాల్లో మంచి మాటలు కనిపించినాయి కానీ నిజ జీవితంలో వెళ్ళటానికి నాకు అందుబాటులో ఎవరు ఉండేవాళ్ళు కాదు అందుకని నాకు అనిపించిన సినిమాల్లో ఒక మంచి పాట చెప్దాం ఈ రోజున ఏ మూలకెళ్ళినా ఒక జాతీయ జెండా జనసైనికుడు పట్టుకొని తిరుగుతాడు మూడు జెండాలు 4 జాతీయ జెండాలు 34 జెండాలు నాకు ఎంత గర్వంగా ఉంటుందంటే ఎంత హృదయం ఉప్పొంగుద్దంటే జాతీయ జెండాను చూస్తా ఉంటే అంటే ఇంకెక్కడా కూడా మన దేశభక్తిని ప్రదర్శించడానికి మనందరం ఒక జాతి అని చెప్పడానికి మన కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు ఒక దేశభక్తి మేము దేశం కిందమని సార్వభౌమత్వం కిందమని చెప్పడానికి ఆ దేశ జెండాని మన దేశ జెండాని ప్రతి జన సైనికుడు ప్రతి యువకుడు ప్రతి యువత పట్టుకొని తిరుగుతూ ఉంటే నాకు అనిపిస్తుంది ఇంతకు మించి ఇంకే కావాలి జీవితానికి అని చెప్తుంది నేను రాంబిల్లి మాట్లాడు నాకు ఏ మూలకెళ్ళినా ఎక్కడికి ముందుగా కనిపించేది యువత మహిళలు ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు వీరికి నేనేం చేయగలను రైతులు వీరికి నేనేం చేయగలను ఎవరు వీళ్ళకి వంట పక్షం నిలబడరాయి ఇంతమంది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది ఏంటంటే యువతకి ఓట్లు కావాలి అదేమంటారు దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంట ఎక్కువ శాతం యువత ఉంటారు కాబట్టి ఈ యువతని ఒక ఓట్ బ్యాంక్లా మాట్లాడతారు కానీ యువత ఆశయాలకి ఏం కావాలి వారికి ఉద్యోగాలు ఎలా చేయాలి వారికి ఎలాంటి వృత్తి నైపుణ్యం ఇస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి ఎలాంటి చదువులు చెప్తే మంచి ఉద్యోగాలు వస్తాయి ఏమీ లేవు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుందాం చిత్ర పరిశ్రమే బోల్డెన్ ఉద్యోగాలు ఉన్నాయి కానీ దానివైపు ఎవరు దృష్టి సారించరు అలాగే ఈ రోజున ఎక్కడికి పోయినా కానీ బోల్డెన్ ఉపాధి అవకాశాలు ఉంటాయి మనకి చదువుకోవడానికి కొత్త విజ్ఞానం కావాలి దానికి తగ్గట్టుగా ఏ ఒక్కరు పథకాలు రచించరు నాకు అనిపిస్తే ఇంత జ్ఞానం ఉంది ఇది విదేశాలకే జ్ఞానం నేర్పిన దేశం మహాపుణ్యభూమి ఇది భారతదేశం ఇది వ్యవహారిక తెలుగు నేర్పిన కళింగ ప్రాంతం ఇది అంత గొప్ప ప్రాంతం ఇది అలాంటి చోట ఇందాకే మాట్లాడుతున్నాను పాయికిరావుపేటలో గురజాడ పుట్టిన ప్రాంతం అక్కడ కనీసం గురజాడ పుట్టిన ప్రాంతం ఇది కానీ అక్కడ ఆయన పుట్టిన రాయవరంలో కనీసం జూనియర్ కాలేజీ కూడా లేదు అది మన దుస్థితి అంటే ఎవరికి ఒక ఇల్లీగల్ క్వారీని సొంతం చేసుకునేంత ఇంట్రెస్ట్గా ఒక ఇల్లీగల్ క్వారీ చేత ఉదాహరణకి మన ఎమ్మెల్యే గారే ఉన్నారు ఒక ఇల్లీగల్ క్వారీ పెట్టుకొని రోజుకి 6 లక్షలు వచ్చినంత దాని మీద చూపించినంత శ్రద్ధ ఒక యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న దృష్టి ఉండదు వారికి ఇల్లీగల్ క్వారీ ద్వారా ఒక 6 లక్షలు ఇస్తే చాలు పర్లా వదిలేద్దాం యువతని గాలికి వదిలేద్దాం అది సమస్య నాకు అందరూ చెప్తా ఉన్నారు జన సైనికులు అందరూ చెప్తా ఉన్నారు అన్న మన ఎమ్మెల్యే గారికి ఒక 15 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ ఆగిపోయింది మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మన ఎలమంచినికి నువ్వు చెప్పు వాళ్ళకి వారి క్వారీ మైన్ మీద వచ్చే 6 లక్షల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నిజమైన దృష్టి మన రైల్వే 15 సంవత్సరాలుగా 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు చంద్రబాబు గారు వచ్చారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మనందరూ సహాయం చేస్తే ఈ రోజు ప్రభుత్వం ఏర్పడింది తెలుగుదేశం
ఈ రోజున స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నేను అనుకుంది మన యలమంచిలి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆశించాను, కానీ ఇల్లీగల్ క్వారీ మీద 6 లక్షలు రోజుకి 6 లక్షలు సంపాదిస్తారని చెప్పి నేను ఆశించి నేను తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయాలి. ఇలాంటి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.